ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతే 6 గ్యారంటీలను ప్రకటించామన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందని, పార్టీని నమ్ముకున్న వారికి తగిన ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటుందన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికతో పాటు బస్సు యాత్రకు కూడా ప్లాన్ చేశారు. దాంతోపాటు ఇటీవల జరిగినటువంటి విజయబేరి సభలో 6 గ్యారంటీలను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. సార్, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎంతవరకు వచ్చింది? స్క్రీనింగ్ కమిటీ 4 రోజుల నుంచి కూడా మీటింగ్ అవుతుంది, ఇంకా కొలిక్కి రానట్టుగా కనిపిస్తుంది. అసలు ఎలా ఉంది అభ్యర్థుల ఎంపిక సంబంధించి? కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతంగా జరుగుతుంది. అందుకే కొత్త కాలయాపన జరుగుతూ ఉంది. కేసీఆర్ లాగానో మరలాగానో ఉన్న ఫలంగా నేను ఎవరు అనుకుంటే వారి అభ్యర్థన లేదు. రకరకాల ఫేసెస్లో రకరకాల కోణాల్లో ఆలోచించి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారు గెలుపు అవకాశం దృష్టిలో పెట్టుకొని సర్వే రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల యొక్క పరిశీలన జరుగుతూ ఉంది. 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 60-65 సీట్ల మీద ఏకాభిప్రాయానికి వచ్చినారు. ఇంకొక 65 సీట్లు ఈ వారాంతంలోగా కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. ఏదన్నా లోటుపాటు జరగకుండా ఆచితూచి ప్రజాస్వామ్య పద్ధతిగా ఎంపిక జరుగుతూ ఉంది. అది సజావుగా జరిగిపోతుంది, దాంట్లో అనుమానం లేదు. ఇంకా 6 గ్యారెంటీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఒక మెగా బహిరంగ సభలో ఈ 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే 6 గ్యారెంటీలు ప్రకటించినారో అవి ఎప్పుడైతే ప్రజల్లోకి పోయినాయో, గుండెకు తాకినాయో, దాని తర్వాత బొంబేలెత్తిపోయినటువంటి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి నేను స్పష్టత ఇస్తాను, వారికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక స్పష్టత ఇస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోండి, చరిత్ర చదవండి. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు అసలే చేయదు. ఆర్థికపరమైన అంశాలని పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతనే 6 గ్యారంటీల యొక్క రూపకల్పన చేశాము. విద్యార్థులకు ఉద్యోగాలు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి మాసంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. ఒకసారి వాగ్దానం విషయం అంటే అది గ్యారంటీ. ఆ గ్యారంటీలో వెనకపోయే సమస్య లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు తెలంగాణలో కూడా, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా యాత్ర చేపట్టారు. మరో బస్సు యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుందని తెలుస్తుంది. ఈ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది? దీని లక్ష్యం ఏంటి? బస్సు యాత్ర కూడా ఘనంగా జరిగే అవకాశం ఉంది. ఇంకా 2.5 మాసాల సమయం ఉంది. బస్సు యాత్ర జరుగుతుంది, ఓబీసీ డిక్లరేషన్ మీద మీటింగ్ జరుగుతుంది, మహిళా సాధికారిక మీటింగ్ జరుగుతుంది. ఇవన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలకు పోతాము. మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇవాళ మహిళా బిల్లు వచ్చిందంటే దాని ఘనత రాజీవ్ గాంధీ గారి యొక్క మానస పుత్రిక మహిళల బిల్లు. లోకల్ బాడీస్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఘనత కాంగ్రెస్ పార్టీది, రాజీవ్ గాంధీ. రాహుల్ గాంధీ గారు కూడా మహిళా బిల్లు ఇచ్చిన గతంలో లెటర్ రాసినాడు. ఇవాళ ఏదో హడావుడి చేసి ఇచ్చినామని అనిపించుకున్నారు, కానీ అది 28లో ఇంప్లిమెంట్ అవుతుందంటే ఇచ్చే లాభం. చిత్తశుద్ధి లోపించింది బీజేపీ పార్టీకి అని దీనివల్ల అర్థమవుతా ఉంది. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే మహిళా బిల్లు ఈ ఎన్నికల్లోనే అవసరం అనుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిపినా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండే, కానీ చేయలేదు. మరొక లోటుపాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలే. రాహుల్ గాంధీ గారు గతంలో లెటర్ రాసినాడు, మొన్న కూడా నిర్భయంగా అడిగినాడు. ఇప్పుడు 90 మంది క్యాబినెట్ సెక్రటరీ ముగ్గురు ఓబీసీలు ఉన్నారు. మరి ఓబీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ నాయకత్వంలో ఈ విధంగా ఉంటే, ఇంత నిర్లక్ష్యం గురవుతే, విచం గురవుతే ఎట్లా? ఓబీసీలకు కూడా రిజర్వేషన్ కావాలి, దానికి అనుగుణ జనగణన కావాలని రాహుల్ గాంధీ కోరడం హర్షించదగ్గ విషయం. ఇప్పుడు కొత్తగా పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కూడా పెద్ద నాయకులు చేరుతున్నారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ క్యాడర్ ఉన్నటువంటి నేతలు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ ఇముడ్చుకునే పరిస్థితి ఉంటుంది. అంటే చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత. కాంగ్రెస్ పార్టీ కోసం హార్నిష కృషి చేసి ఏళ్ల తరబడి పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యత. ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ నియోజకవర్గ అవసరాన్ని బట్టి కొంతమంది కొత్త వాళ్ళు వస్తే వారిని కూడా ఆదరిస్తాము. ఫైనల్గా చెప్పండి, ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ అనేది లోటుగా ఉంది, ఖజానా కూడా లోటుగా ఉంది, దుర్వినియోగమైనటువంటి నిరుపయోగంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులలో అప్పులకు పోతున్నటువంటి తెలంగాణలో 6 గ్యారెంటీలతో పాటు చాలా అదనంగా స్కీమ్స్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి చేస్తారా? ఆదాయ మార్గాలను ఎలా పెంచుకుంటారు? ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా? అందుకే మొదట్లో చెప్పాను, ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతే 6 గ్యారెంటీలు రూపొందించినాము. నేను ఇందాక చెప్పినట్టు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మీద 1,20,000 కోట్లు అయితే అప్పనంగా పోసేశారో దాంట్లో కమిషన్ అనుకుని ఆ విధమైన వృధా ఖర్చు ఉండదు. ప్రతి పైసా లెక్కించి బీద ప్రజా ఖర్చు పెడతాం.
ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఆర్థిక నిపుణులతో మాట్లాడిన తర్వాతే తాము 6 గ్యారెంటీల స్కీమ్లను కూడా ప్రకటించడం జరిగిందని కూడా స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి వృధా ఖర్చులను మాత్రం చేసేది లేదు. ఖజానాను, బడ్జెట్ను, అదేవిధంగా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తామని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో రమేష్, హైదరాబాద్.